నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఆదివారం నుంచి మనం చూసుకుంటే అంటే వచ్చే వారం నుంచి మనం చూసుకుంటే జిలీబ్ ఆల్ సువైక్లో శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని భవనాలను కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ యొక్క భవనాలలో మనం చూసుకుంటే ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. ఆ యొక్క భవనాలు శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో ఆ యొక్క భవనాలు కూలిపోతే ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ ప్రజా పనుల మంత్రిత్వ శాఖ నివేదికల ఆధారంగా జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో 10 ఉల్లంఘన ఆస్తుల కొత్త జాబితాను వెల్లడించింది. కూల్చివేత ప్రక్రియలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. మంత్రిత్వ శాఖ అంచనాలు ఈ నిర్మాణాలను శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని చెప్పేసి దీనివల్ల మున్సిపల్ విభాగాలు కూల్చివేతకు పాల్పడుతూ ఉన్నాయని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఆస్తులను పరిశీలించారని, చట్ట నిబంధనలు మరియు జోనింగ్ అవసరాలను ఉల్లంఘించిన కొన్నిటిని వాణిజ్యపరంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారని వారు వెల్లడించారు. మున్సిపాలిటీ ఫీల్డ్ బృందాలు ఆన్ సైట్ సందర్శనల తర్వాత ఈ ఉల్లంఘనలు గుర్తించాయని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో కొన్ని భవనాలైతే శిథిల వ్యవస్థకు కూలిపోయే స్థితికి చేరుకున్నాయని చెప్పేసి అలాగే అక్కడ అధికారులు వెళ్ళి ప్రత్యేకంగా యొక్క భవనాలను సందర్శించిన తర్వాత 10 భవనాలనైతే 10 అపార్ట్మెంట్లు మరియు భవనాలనైతే అధికారులు గుర్తించడం జరిగింది. వాటిని గుర్తించి అలాగే వాటికి సంబంధించిన శిథిలాలు ఏవైతే ఉన్నాయో ల్యాబ్కు తీసుకువెళ్లి టెస్టులు చేసి అలాగే ఇవి త్వరలో కూలిపోతాయని చెప్పేసి నివేదికలు వచ్చిన తర్వాత అధికారులు ఆ యొక్క భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా యజమానులకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూల్చివేస్తారా, మీరు కూల్చివేయని పక్షంలో మేమే కూల్చివేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడంతో ఆ యొక్క యజమానులు స్పందించలేదన్నమాట. దీంతో కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఆ యొక్క భవనాలను కూల్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. రేపు ఆదివారం నుంచి ఈ యొక్క భవనాలను కూల్చివేస్తామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.